చాలా మంది మన తెలుగు వాళ్ళు ఇటు యుఏఈ, దుబాయ్ ఇట్లాంటి రకరకాల కంట్రీస్ లో జాబ్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఎన్ఆర్ఐస్ రకరకాల కంట్రీస్ లో సెటిల్ అయ్యారు. కానీ ప్రతి కంట్రీ మధ్యలో డిటిఏఏ అని ఒక అగ్రిమెంట్ ఉంటుందనే విషయం తెలుసా? డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేది ప్రతి రెండు దేశాల మధ్యలో ఉంటుంది. పర్టికులర్ గా ట్యాక్స్ ఫ్రీ నేషన్స్ లైక్ మనకి యుఏఈ లాంటి వాటిల్లో ఎవరైతే మన భారతీయులు అక్కడ పనిచేస్తుంటారో, మన తెలుగు వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారో, చాలా మొత్తంలో ట్యాక్సెస్ ని వాళ్ళ పెట్టుబడుల మీద కూడా సేవ్ చేయొచ్చు. కానీ చాలా మంది తెలుగు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి డబ్బులు పంపించి ఫిక్స్డ్ డిపాజిట్ లోనో, లేకపోతే ఒక బాండ్ లోనో, లేకపోతే ఇట్లాంటి సేవింగ్ స్కీమ్స్ ఏ ఉంటాయి కదా, అట్లాంటి వాటిల్లోనో రకరకాల వాటిల్లో ఇల్లు కొనటం ఇట్లాంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కానీ యాక్చువల్ ఈ ఇన్ఫ్లేషన్ బెనిఫిట్స్ ని తీసుకోవట్లేదు, అండ్ ఈ డిటిఏ అడ్వాంటేజెస్ కూడా చాలా మంది తీసుకోవట్లేదు. సో ఈ వీడియోలో మనము ఈ డిటిఏఏకి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో వాటి యొక్క అడ్వాంటేజ్ ని ఎలా తీసుకోవాలి, దీని ద్వారా ఎంత డబ్బును మీరు సేవ్ చేసుకోగలుగుతారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. దాదాపుగా 25 లక్షల వరకు కూడా మన భారతదేశం నుంచి, భారతదేశం ఏంటి, మన తెలుగు వాళ్లే యుఏఈ నేషన్ లో అటు కన్స్ట్రక్షన్ కంపెనీస్ లోనో, సర్వీస్ సెక్టార్ లోనో, హెల్త్ కేర్ సెక్టార్ లోనో, ఐటీ రంగంలోనో రకరకాల ఉద్యోగాల్లో అటు ఆ దేశాల్లో పనిచేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఫ్యామిలీని ఇక్కడ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు, లేదా ఫ్యామిలీని కూడా అక్కడ పెట్టుకొని మళ్ళీ తిరిగి మన భారతదేశానికి విత్ ఇన్ 2-3 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ 10 ఇయర్స్ డబ్బులు సంపాదించుకొని తిరిగి వద్దామని అనుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళింది డబ్బులు సంపాదించి తిరిగి రావటం కోసం. మరి అక్కడికి వెళ్ళి మీరేం చేస్తున్నారు? ఆ డబ్బులు తీసుకొని ఏ NRI అకౌంట్ లోనో FD చేసుకుంటే మనకి ఏదో మంచి ట్యాక్స్ ఫ్రీ డబ్బులు వస్తాయి కదా, లేకపోతే ఇక్కడ ఏదో మిస్ అయిపోతున్నాం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లోనో, బెంగళూరు రియల్ ఎస్టేట్ లో మిస్ అయిపోతున్నాం, మనం అర్జెంట్ గా ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కొనేయాలను, రకరకాల ఐడియాలు జనరేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు FD లో పెడితే ఏంటి, లేకపోతే ఒక అపార్ట్మెంట్ లోనో కన్స్ట్రక్షన్ లో పెడితే ఏంటి, లేకపోతే మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఏంటి, ఈ డిటిఏ ఒక అడ్వాంటేజ్ ని ఎలా తీసుకోవాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. ఒకవేళ FD లో పెట్టారనుకోండి, మీరు అంత దూరం వెళ్ళి కష్టపడుతుంది ఎందుకు? ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత కంఫర్టబుల్ గా మీ లైఫ్ ని వెలదీయడం కోసం. కానీ మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ FD లో డబ్బులు పెడితే మన భారతదేశంలో ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ కదా, దాదాపుగా 6% ఇన్ఫ్లేషన్ తో మనం లెక్కేసుకుంటున్నా కానీ మీకు ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్ మీకు వచ్చేటువంటి యాక్చువల్ రిటర్న్ ఎంత? 1%. 7% FD రిటర్న్ వస్తే మీకు 6% ఇన్ఫ్లేషన్ మైనస్ అయితే రియల్ రిటర్న్ మీకు వచ్చేది కేవలం 1% మాత్రమే. కేవలం ఈ 1% రిటర్న్ తోటి మీరు నిజంగా మీ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలుగుతారా? మీకు మీరే ఈ ప్రశ్న వేసుకోవాలి. లేదా ఏదో రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి ఒక అపార్ట్మెంట్ కొన్నారనుకోండి, మీరు ఇక్కడ ఉండరు, ఎవరినో పంపించి ఇక్కడ అపార్ట్మెంట్ ఏదో బుక్ చేపిస్తారు, ఆ బిల్డర్ నానా ఇబ్బందులు పెడతారు, టైంకి డెలివరీ ఇవ్వరు, మీరు దానికి ఏదో లోన్లు తీసుకుంటారు, అక్కడుండి కష్టపడి ఇక్కడ లోన్లు కట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు, దాని మీద ఒకవేళ ఏమైనా రెంటల్ ఈల్డ్ వచ్చినా 3% మించిన రెంటల్ ఈల్డ్ కూడా మీకు రాదు. మరి ఇంకెట్లా మన లైఫ్ ని సెక్యూర్ చేసుకోవడానికి? అందుకే కదా మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంది. నేను మ్యూచువల్ ఫండ్ ప్రమోట్ చేయడం కాదు, ఈ ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తూ జీడిపిని కూడా యాడ్ చేసుకుంటూ రిటర్న్స్ ఇచ్చేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉంది అని అంటే మ్యూచువల్ ఫండ్స్. అరే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినా మళ్ళీ ట్యాక్సులు కట్టాలి కదా అని చెప్పేసి చాలా మంది అన్నారనుకుంటారు. కానీ ఈ ట్యాక్సులు అవాయిడ్ చేసేటువంటి అగ్రిమెంట్ మీ దగ్గర ఉంది, అదే డిటిఏఏ, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అక్కడ యుఏ లాంటి దేశంలో అక్కడ ట్యాక్సెస్ లేవు. అఫ్ కోర్స్ అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయేమో, టోల్ ట్యాక్స్ అవి ఎక్కువ ఉంటాయేమో, కానీ ఇన్కమ్ మీద ట్యాక్స్ లేదు, క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ లేదు. మరి దీని అడ్వాంటేజ్ ని ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి కూడా ఎలా తీసుకోవాలి, ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ మన భారతదేశంలో పెడుతున్నారో చాలా మంది అక్కడి నుంచి ఇండియాకి డబ్బులు పంపించి వాళ్ళ కుటుంబం పేరు మీద ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. సో మన ఫ్యామిలీ పేరు మీద ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నప్పుడు మీరు ఎట్లైనా తిరిగి వచ్చేదే కదా. సో ఫ్యామిలీ దగ్గర ఇన్వెస్ట్మెంట్లు ఉంటే మనకు పోయేది ఏముంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఫ్యామిలీ పేరు మీద పెడితే మన ఇండియాకి తిరిగి వస్తాం కదా, ఇదేదో ఈజీ కదా, ఎన్ఆర్ఈలు, ఈ కన్వర్షన్లు, ఈ కేవైసీలు ఎందుకని అనుకుంటున్నారు. లేదా మీరే ఇక్కడ ఏది పాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, సేవింగ్స్ అకౌంట్లు, అదే కేవైసీలు అవే వాడు ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. ప్రాపర్ ప్రాసెస్ ఫాలో కాకపోవటం వల్ల కొన్ని లక్షల నుంచి కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో మీరు కోల్పోతున్నారు. ఇక్కడ మీరు చేయాల్సిందేంటి,
ఫస్ట్ మీరు ఇక్కడ భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకుంటే మీరు ప్రాపర్ గా మీ కేవైసీని చేయించుకోవాలి. మీ పాస్పోర్ట్లు, అక్కడ ఉండేటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్లు అవన్నీ కూడా ప్రాపర్ గా ఇండియాలో ప్రొవైడ్ చేసి ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కోసం మీరు కేవైసీ చేయించుకోవాలి. అది మీరైనా చేసుకోవచ్చు, లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని అప్రోచ్ అయినా కానీ వాళ్ళైనా చేసి పెడతారు. సో మీరు కేవైసీ చేసిన తర్వాత ప్రాపర్ గా ఈ ఎన్ఆర్ఐ కేటగిరీలోనే మీరు ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ని ఓపెన్ చేయాలి. మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి మీ సేవింగ్స్ అకౌంట్ ని వాడకూడదు. ఐదర్ ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్స్ ని వాడాలి. మీకు ఫారెన్ నుంచి వచ్చేటువంటి డబ్బులు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎన్ఆర్ఈ అకౌంట్ ని వాడే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రకరకాల ఫండ్స్ ఏవో సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎస్ఐపి రూపంలోనో, లంసమ్ రూపంలోనో, ఏదో ఒక రూపంలో మీరు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ మనకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి కంపేర్ టు ద రెగ్యులర్ ఇండియన్, మన భారతదేశంలో నేను అలాంటి వాళ్ళు కనుక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎప్పుడైనా రీబ్యాలెన్స్ చేసినా లేదా ఏదైనా అవసరం వచ్చి నేను అమ్మేసినా కానీ నాకు వచ్చే ప్రాఫిట్ లో నేను 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ బిలో 12 months అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20% నేను కట్టాలి. అదే మీ విషయంలోకి వచ్చేసరికి ఆ ట్యాక్స్ ని మళ్ళీ మీరు రీక్లెయిమ్ చేయొచ్చు, అవాయిడ్ కూడా చేయొచ్చు. అవాయిడ్ చేయటం మేబీ అంత ఈజీ కాదేమో కానీ ఈ ట్యాక్స్ డబ్బుల్ని మీరు రీక్లెయిమ్ చేయొచ్చు. దానికి కావాల్సిన చిన్న చిన్నవి మీకు ఈ డిటిఏఏ కింద మీరు ట్యాక్స్ ని క్లెయిమ్ చేయాలి అని అంటే ఇండియాలో ఐటీ రిటర్న్స్ ప్యారలల్ గా ఫైల్ చేయాలి. అంటే మీకు పాన్ కార్డ్ యాక్టివ్ గానే ఉండాలి, అది ఎన్ఆర్ఐ స్టేటస్ లో ఉండాలి. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ మీరు ట్యాక్స్ ని క్లెయిమ్ బ్యాక్ చేయడానికి మీరు టిఆర్సి అని ఒకటి ఉంటుంది, అంటే ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్. సో బేసిక్ అది యుఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు మీకు ఇష్యూ చేస్తారు. మీరు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఫార్మ్ 10F అని ఉంటుంది, డిక్లరేషన్ రిక్వైర్డ్ అండర్ ఇండియన్ ట్యాక్స్ లా. అది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ లాంటిది. సిఏతో మీరు మాట్లాడుకుంటే వాళ్ళు మీకు ఈ ఫైలింగ్ మొత్తాన్ని కూడా హెల్ప్ చేస్తారు. సో ఈ 2 ఫార్మ్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది కలుగుతుంది. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అని అంటే మీకు డబ్బులు కంప్లీట్ గా ట్యాక్స్ ఫ్రీ అయ్యి రావు. సహజంగా ఎన్ఆర్ఐ కేసులో ఏం జరుగుతుంది అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ అమ్మినప్పుడు మీకు టీడీఎస్ కట్ చేసుకొని ఇస్తారు. ఆ 12.5% ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్ గా కట్ చేసే మీకు బ్యాలెన్స్ డబ్బులు ఇస్తారు. మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ డబ్బుని మీరు క్లెయిమ్ బ్యాక్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రీబ్యాలెన్సింగ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి పోర్ట్ఫోలియోని, ట్యాక్స్ ఏమీ పడట్లేదు కాబట్టి ప్రశాంతంగా రీబ్యాలెన్సింగ్ చేయొచ్చు. ఒక్కసారి రీబ్యాలెన్స్ చేసిన తర్వాత ఏమవుతుంది, మీ ప్రాఫిట్స్ కూడా ప్రిన్సిపల్ గా మారిపోతాయి కదా. ఎట్ ద సేమ్ టైం మీరు ఇండియా తిరిగి రావాలి నెక్స్ట్ 2 years లో అనుకుంటున్నారు, ఒక 10 ఏళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఒక 5 కోట్లు పెట్టారు, ఒక 5 కోట్లు ప్రాఫిట్ లో ఉంది. ఈ 5 కోట్ల మీద 12.5% అంటే చాలా ఎక్కువ కదా, 50 లక్షలు పైచిలకు మీరు కట్టాల్సి వస్తుంది. అదే మీరు 1 year కంటే ముందు, అట్లీస్ట్ ఒక 18 months కంటే ముందే మొత్తం ప్రాఫిట్స్ ని బుక్ చేసుకొని ఐటీఆర్ ని ఫైల్ చేసేస్తే ఆ డబ్బు కూడా మీకు తిరిగి వచ్చేస్తుంది కదా. ఆ తిరిగి వచ్చిన తర్వాత ఏమవుతుంది, 5 కోట్ల ప్రిన్సిపల్, 5 కోట్ల ప్రాఫిట్, ఈ 10 కోట్లు మీకు ప్రిన్సిపల్ అమౌంట్ గా మారిపోతాయి మీరు ఇండియా తిరిగి వచ్చే టైంకి. అప్పుడు నుంచి మీకు యాక్చువల్ గా మరి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది ఇండియా తిరిగి వచ్చాక. కానీ అప్పటి వరకు కూడా మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది ఇండియాలో ఉండే వాళ్ళు ఈ ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోలేరు. కానీ మీకు డిటిఏ ద్వారా వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంది. అఫ్ కోర్స్ ఈ డిటిఏ అనేది అన్ని దేశాలకు అప్లికబుల్ అవుతుంది, వేరే కంట్రీస్ కి సంబంధించి కూడా కావాలంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే యుఏఈ నేషన్స్ లో ఉండే వాళ్ళకి ఏ ఏ కంట్రీస్ తో అయితే మనకి డిటిఏ ఉందో, ఏ ఏ కంట్రీస్ అయితే ట్యాక్స్ ఫ్రీ ఉన్నాయో, లేకపోతే ఏ ఏ కంట్రీస్ అయితే మన ఇండియన్ క్యాపిటల్ గెయిన్స్ కంటే తక్కువ ట్యాక్స్ లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ట్యాక్స్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎటువంటి హెసిటేషన్ మీకు అవసరం లేదు. మాలాంటి వాళ్ళు రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత వస్తున్నాయని అడుగుతారు. అరే మీకు ఇంకా పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంటి, మీది అబ్సల్యూట్ రిటర్నే కదా. ఆల్మోస్ట్ మహా అయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేదాకా వెయిట్ చేస్తారంత డబ్బుల్ని క్లెయిమ్ చేయడానికి. ఇంత మంచి అడ్వాంటేజ్ అనేది యుఏఈ నేషన్స్ లేదా ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ ఉన్నప్పుడు దాన్ని వాడుకోకపోతే మీరే నష్టపోతారు. ఏదో రెగ్యులర్ ఎఫ్డీలోనో, లేకపోతే ఒక పాలసీలోనో, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ లోనో ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఇరుక్కుపోయి లో రిటర్న్స్ తీసుకోవడం కంటే ఇంత హై రిటర్న్స్ ఇచ్చేటువంటి వాటిల్లో మీరు అడ్వాంటేజ్ తీసుకొని, ట్యాక్స్ అడ్వాంటేజ్ తీసుకొని మీ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ పెంచుకునే అవకాశం మీకుంది. సో ఈ వీడియోని ఎవరెవరైతే సరిగ్గా ఈ డిటిఏకి సంబంధించినటువంటి అడ్వాంటేజ్ తీసుకోవట్లేదో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.